ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై దానం నాగేందర్ తరపు లాయర్లు విచారణ జరిపారు. పాడి కౌశిక్ రెడ్డి, ఎలిటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తర్వాత దానం నాగేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కౌశిక్ రెడ్డి, ఎలిటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు ఫిర్యాయింపుల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే ఈ కేసు నిలవదన్నారు. ఈ కేసును ఏడాదిన్నరగా స్పీకర్ ఎందుకు సాగదీస్తున్నారని ప్రశ్నించారు ఏలేటి. మరోవైపు స్పీకర్ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పార్టీ మారలేదనడానికి ఆధారాలు లేవనడం సిగ్గుచేటన్నారు. ఏఐసీసీ ప్రకటించినటువంటి పార్లమెంటు అభ్యర్థుల జాబితానే అందుకు సాక్ష్యమన్న ఆయన ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. సుమోటోగా తీసుకొని వెంటనే డిస్క్వాలిఫై చేసే విధంగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఆలోచనలు లేకుండా మరి ఈరోజు స్పీకర్ గారు క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారు ఈరోజు ఒక నిర్ణయాన్ని ఏ రకంగా వాయిదా వేయాలా, ఏ రకంగా డ్రాగ్ చేయాలా, ఏ రకంగా దీనిని నీరుగార్చాలనే ఆలోచన మాత్రమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. నేను అడుగుతా ఉన్నాను స్పీకర్ గారిని, మరి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి మరి వారి కౌన్సిల్ ఈరోజు మరి ఒక విచిత్రమైనటువంటి ఒక క్వశ్చన్ నాకు వేశారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వాళ్ళ అఫిడవిట్లో రాశారు, అది మీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. మరి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే సస్పెండ్ చేసినట్టు మరి అఫిడవిట్ ఇచ్చారా నాకు మాత్రం తెలియదు. అంటే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వారు మెన్షన్ చేసి అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ కేసు ఉండదు. మరి అలాంటిది ఎందుకోసమని 1.5 year నుంచి ఈ కేసులో డ్రాగ్ చేస్తూ నాటకాలు ఆడుతూ మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీని మీద స్పష్టత కావాలా. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. ఖచ్చితంగా ఖైరతాబాద్లో బై ఎలక్షన్ రాబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దానం నాగేందర్ గారు మాత్రం డిస్క్వాలిఫై అవుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను దయచేసి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడండి.